స్టిర్ ఫ్రైడ్ టోఫు. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టోఫు అంటే సోయా పన్నీర్, బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ అంటాం కదా అది, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ, ఉల్లికాడలు, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చెక్క, గ్రీన్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా సోయా సాస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కార్న్ఫ్లవర్ తోటి ఒక చక్కటి సాస్ ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ అందులో టోఫు వేసి సాతే చేసుకుంటాం. ఓరియంటల్ క్విజిన్స్ మ్యాక్సిమం, ఓరియంటల్ క్విజిన్ అంటే ఇప్పుడు చైనీస్ అంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ కూడా ఇట్లాంటి సాతే స్టైల్లోనే ఉంటాయి. ఏదైనా మీట్స్ కుక్ చేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ 65 కానీ చిల్లీ చికెన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే చికెన్ను రెడీ చేసుకుంటారు, కొద్దిగా కోటింగ్ ఇచ్చి, ఆ తర్వాత దాంట్లో టేస్ట్ ఏముండదు, సీజనింగ్ కూడా ఏమేయకుండా ఉంటారు. ఆ తర్వాత సాస్ ప్రిపేర్ చేసుకుంటారు, ఆ సాస్ లోపల ఈ చికెన్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ వేసి సాతే చేసుకుంటారు. ఓకే, ఆ స్టైల్ ఎక్కువ ఉంటుంది ఓరియంటల్లో. ఇప్పుడు మనం చేస్తుంది కూడా ఆ టైప్ అనమాట. ఓకే, ఫస్ట్ వెల్లుల్లిపాయ చాప్ చేసుకుందాం. పెట్టేసుకున్నాం కదా, పొయ్యి వెలిగించి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. గార్లిక్, దెన్ ఆనియన్, డైసెస్ చేసి వేసుకుంటాం. ఉల్లికాడలు చాప్ చేసుకుంటాం. క్యాప్సికమ్, క్యాప్సికమ్ కూడా మనం కొద్దిగా ఆగి వేసుకుందాం, ఇలా సాస్ రెడీ చేసేసుకుందాం. బోత్ మనకు క్యాప్సికమ్ ఫ్రై అవ్వాలనుకుంటే ముందే వేసుకోవచ్చు, లేదనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. Completely your choice. Okay. సీజనింగ్ కోసం సాసెస్ వేసుకుంటున్నాం. ఫస్ట్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఇది కూడా తర్వాత వేసుకోవచ్చు. నేను వేసుకున్న సాస్ రెడీ అవ్వని లేనట్టుగా. అండ్ సాల్ట్.
నౌ కార్న్ఫ్లోర్ స్లర్రీ అంటాం కదా. కార్న్ఫ్లోర్ తోటి ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా మనకు కాస్త సాసీ టెక్స్చర్ వస్తుంది. కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నా కార్న్ఫ్లోర్ ఎక్కువ టైట్ అయిపోకుండా ఉండడానికి. దెన్ టోఫు కట్ చేసుకుంటాం ముక్కలు. టోఫు వేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఇదంతా కూడా. దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయడం ఆగి ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాం. సోయా సాస్. చాలా చక్కగా వచ్చేసింది కదా గ్రేవీ టైప్లో. లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుందాం. నౌ డిష్ ఈజ్ రెడీ. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.